హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? ఇది గోరింతాకండి. మా సుధారాణి పుట్టినరోజు రేపు, అందుకనేసి మా చెట్టు గోరింతాకండి. ఇది చాలా కొంచెమే వచ్చింది, సుధారాణికి అయితే సరిపోద్ది. అందుకనేసి ఇది కొంచెం మిక్సీలో వేసాను. ఇప్పుడు సుధారాణికి గోరింతాకు పెడుతున్నాను. నాకేం పెద్ద డిజైన్లు ఏమీ రావండి. ఏం పెడుతున్నానంటే ఫస్ట్ చందమామ పెట్టి చింతపిక్కలా పెడతాను. దగ్గర పెట్టాము ఇలాగా. ఈ పాటికి పెట్టేసుకుంటే కొంచెం ఆరుకోను. మొత్తం చెయ్యంతా పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బ్రేక్ తీసుకోండి ఫ్రెండ్స్. పుట్టినరోజు అమ్మాయి గోరింటాకు చూడండి. చించు సింగిల్ హ్యాండ్ గోరింటాకు. పుట్టినరోజు ప్లస్ ఆషాఢం గోరింటాకు సెట్టు. ఫ్రెండ్స్ ఇదిగోని చూడండి. కొంచెమే గోరింటాకు రుబ్బాను కదండి. సుధారాణి 2 చేతులకి వస్తుంది అనుకున్నాను. కరెక్ట్ చేయటు అబ్బా చేయనపోతుంది. వాణి చేయికి వచ్చింది, తర్వాత నా చేయి కూడా వచ్చింది. మిగతాదంతా కూడా ఇలా పెట్టేసి అనమాట. ఎక్కువగా ఇలా ఉంది. బాగుందా? పెట్టు, నీ చేయి పెట్టు. ఈ చేయి కూడా పండింది. ఈ చేత్తో పెట్టాను కదా, అందుకే చేయి పండింది. సరే, రేపు ప్లాన్స్ ఏంటి ఇంతకి? అది రేపటి వీడియోలో చూద్దాం. రేపటి ప్లాన్స్ ఎలా ఉన్నాయో, రేపు పొద్దున్న సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో రేపటి వీడియోలో చూద్దాం. అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా? చెల్లి పుట్టినరోజుకి సేమియా పాయసం బెల్లంతో కాస్తున్నా. ఓ గోరింటాకు చూపించు. అమ్మాయిని చూపించమను. పుట్టినరోజు పాపనే, నాదెందుకు? ఓకే, నీది కన్నా నాది బాబండి. సోది మొక్క తిరుగు. ఓవర్ యాక్షన్ పిల్ల ఏంటి? రండి పెట్టండి. రాత్రి పండుగ ముందు అమ్మా నా వగై తిన్నది అప్పుడే బాతో ఉంటాను. ఏం చేస్తున్నావు సుధా? పాయసానికి బెల్లం కోసం. ఎందుకు నువ్వు చేస్తున్నావు? చేసేవాళ్ళు ఎవరున్నారులే, ఎవరు వాళ్ళే చేసుకోవాలి. కోషిక్ చెప్పలేదా మీకు? ఏంటి ఈరోజు పార్టీ ఏంటి? పార్టీయా? పుష్ప పార్టీ లేదా? అది పుష్పని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తాను. ఈరోజు పుష్ప నువ్వే చెప్పు. పార్టీ పుష్ప కదా. ఈరోజు స్పెషల్స్ ఏంటి? లంచ్, డిన్నర్ మీరు చేసి చెప్పండిలే. వాళ్ళైతే గట్టిగా గట్టిగా చెప్పండి. ఏం చెప్పిన? పెరుగన్నం. అందులో బంగాళదుంప ఎప్పుడు అక్కమైన. మీది వచ్చేసరికి మాది వచ్చి కొంతమంది కుళ్ళిపోతారు కాబట్టి ప్రాన్స్ కర్రీ విత్ ఎగ్. స్పెషల్ ఎఫెక్ట్ ఎగ్ అండి. తినండి, తిన్న వాళ్ళకి అరగదు. చూసామా, వెజ్ బిర్యానీకి ప్రాన్స్ కర్రీకి అడగదంటుంది. డాడీ ఎగ్ ప్రాన్స్ బిర్యానీ చేస్తానని చెప్పాడు. మర్చిపోతున్నామో ఏంటి? అది చేస్తాను, డాడీ చేస్తాను కదా. సరే ఏం చేయమంటాడా? నాకు తెలుసు. ఏం చేస్తావు అయితే అంటాడు. అదే నువ్వు కదా చేసి తీసుకొస్తావు అంటే అమ్మ పల్లెటూరు బాగా చేస్తావు కదా, నేను ఎలా చేస్తాను కదా. నీకు కూర చాలా కూర.
నాకైతే ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట, సెమ్ ఎగ్జామ్స్. సో దానికైతే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆఫ్టర్నూన్ నాకు అయిపోయిందమ్మా. అయిపోయింది, పాయసం అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేసాను, కొద్దిగా ఉంచాను పైన వేసుకోవడం. దాంట్లో కలర్ బాగుంది కదా, బెల్లం వేసాం కదా అందుకే కలర్. బెల్లం పాయసం ఇదే తినాలి, పంచదార వాడకూడదు కదా. బాగుందా? ఎందుకంటే పల్చగా కాసిన కొంచెం చల్లారింది అనుకో గట్టిగా ఇవ్వద్దు, గట్టిగా అయిపోద్ది మళ్ళీ. అందుకని కొంచెం పల్చగా పెట్టు, సరేనా? దేవుడు కడుపుని తీసి చూడు. ఏం చేస్తున్నావు సుధా? దేవుడికి ప్రసాదం పెడుతున్నా. ఏంటి? దేవుడికి ప్రసాదం పెడుతున్నా. చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చిన్నది అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ప్రసాదం పెట్టుకొని. మధువనమా మధువనమా, చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఇదెవరికి? ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. సరిగా సా సరిగా సా గమదని సరిగా సా సరిగా సా గమదని సా సని నిదాన మమ్మ గమదని రిసదా నిని దద నిని గద నిని దద నిని గద సగ మగ సని దని మదని సని సగ సదా. తల్లి, నా ఇష్టమైన తల్లి, జన్మదిన శుభాకాంక్షలు. మానస వాంఛ ఫలసిద్ధిరస్తు. నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మాట్లాడతారా? హాయ్ ఫ్రెండ్స్, ఇది స్మాల్ డాటర్ బర్త్డే. సో మీరు అందరూ బ్లెస్సింగ్ చేయండి ప్లీజ్. వాచ్. కేక్ అయితే రెడీ అయిపోయింది. చాక్లెట్ కేక్ అయితే తీసుకురామని చెప్పిందనమాట. సో వీళ్ళందరూ కూడా మా పక్కింటి పిల్లలు, ట్యూషన్ పిల్లలు అందరూ వచ్చారు. సో కేక్ అయితే కట్ చేయాలి. చూడండి ఎంతలాగా ఆడుకుంటున్నారో. డ్రెస్ అయితే బాగా సూట్ అయ్యింది సుధాకి. చాలా సింపుల్గా అయితే ఇంటి దగ్గర ప్లాన్ చేసేసాము. యాక్చువల్గా అయితే మేము ఆ రోజు తిరుపతి వెళ్దాం అనుకున్నాము, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని. బట్ నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల ఇంకా కుదరలేదన్నమాట. ఈలోపు కౌశిక్, కార్తిక్ అయితే వీడియో కాల్ చేశారు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. డెకరేషన్ అది కూడా ఏమీ చేయలేదు, సింపుల్గా చేసేసామన్నమాట. సో ఇంకా వర్షం ఒకటి పడుతుంది, ఎగ్జామ్స్ టైము, ఇంకా హడావిడిగా అయితే అయిపోయింది. డ్రెస్ మాత్రం దానికి నచ్చి అది తీసుకుంది. సో ఇంకైతే కేక్ అయితే ఇలా కట్ చేసామన్నమాట. ఈవినింగ్ ఫొటోస్ అవి దిగడం వల్ల బాగా లేట్ అయిపోయింది కేక్ కట్ చేసేటప్పటికి. ఫొటోస్ అది తీయడానికి కూడా మేడం గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడుకొని ఎప్పటికో రెడీ అయ్యింది. ఫొటోస్ అన్నీ చాలా డార్క్గా వచ్చేసాయన్నమాట. అయితే ఇంక నేను తీసుకోనని చెప్పి చాలాసేపు అలిగింది. ఇంకా తర్వాత ఏదో అలా ఫొటోస్ తీసుకొని ఇక్కడికి కేక్ కటింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే నేను చాక్లెట్ కొన్నానని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. బట్ కేక్ తినిపించాను, ఫోటో తీసాను, ఇంకా నేను అసలు చాక్లెట్ ఇవ్వడమే మర్చిపోయాను అనమాట. మొత్తం కేక్ అంతా కట్ చేసేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయి ఒక 5 minutes ముందు నాకు గుర్తొచ్చింది చాక్లెట్ ఇవ్వలేదు అని. ఇంకా అప్పుడు గబగబా వెళ్ళి తీసుకొచ్చాను కేక్ని. అదిగోండి కౌశిక్, కార్తిక్ అయితే వీడియో కాల్ చేశారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం అనమాట. అదిగోండి ఇంకా నా ఫోన్ కెమెరా ఒకటి పని చేయట్లేదు కదా, ఇంకా 3 ఫోన్లు, డాడీ ఫోన్లోనేమో ఫొటోస్ తీశాను, అమ్మ ఫోన్లోనేమో వీడియోస్ తీశాను, చెల్లి ఫోన్లోనేమో అక్క వాళ్ళు వీడియో కాల్ చేశారు. కేక్ అది రాసుకోనని చెప్తుంది ఫేస్కి.
ఇంకా మా బర్త్డేస్ కానీ అమ్మ వాళ్ళ వెడ్డింగ్ డే అయినా సరే ఇంట్లో ఏదైనా సరే ఖచ్చితంగా పిల్లలందరినీ పిలిచి చేస్తామన్నమాట. వీళ్ళు ప్రతిదానికి ఉంటారు పక్కనే. బాగా అలవాటు అయిపోయారు ఇక్కడికి వచ్చిన తర్వాత. 2 years అవుతుంది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి. కౌశిక్ తోటి కార్తిక్ తోటి వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇంకా పిల్లలంటే తెలుసు కదా, గోల గోల చేశారు. చూడండి, నేను ఫోన్ పట్టుకుని అయితే రెడీగా ఉన్నాను ఫొటోస్ తీద్దామని. మొత్తం అయిపోయిన తర్వాత అడుగుతారు వీడియో ఒకటే తీసావా ఫోటో తీయలేదా అని. అంటే ప్రతిసారి జరుపుకునేది కాదు కదా, సో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకా నేనైతే చాలా బిజీగా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం, ఇవన్నీ తీయడం ఒక పని అయితే తర్వాత ఎడిట్ చేయడం ఒక పని. ఇదిగోండి ఇప్పుడు ఇస్తున్నాను నేను వాయిస్ ఓవర్. అసలు ఖాళీ లేదు, ఎగ్జామ్స్ అయ్యాయి అనుకుంటే మళ్ళీ 3rd year స్టార్ట్ చేశారు. సో ఇంకా కంగారు అందుకే వీడియో కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. మొత్తం కేక్ తినే తినండి తినండి ఆగు తినండి, మొత్తం తినేయండి, మొత్తం మీకే. కౌశిక్ కార్తిక్ వీడియో కాల్ చేశారు. కార్తిక్ గారు అసలు ఎలా చేయగానే కౌశిక్ గారు చూడండి ఎలా చేస్తున్నారు. వాడు తిని వాళ్ళ అమ్మకు కూడా పెడుతున్నాడు. ఇంకా కేక్ అది కట్ చేసి పిల్లలందరికీ పెడుతున్నాం అనమాట. ఆ రోజు అయితే బిర్యానీ చేసాము, బిర్యానీ ఎగ్ ఫ్రాన్స్ కర్రీ. సో పిల్లలకి అది కూడా కొంచెం పెట్టి కేక్ చాక్లెట్స్ అన్నీ ఇచ్చాము. అమ్మ అయితే కట్ చేసి అన్ని పీసెస్ పెడుతుంది అందరికీ. కేక్ కటింగ్ అంతా అయిపోయింది. పిల్లలు తింటున్నారు అనుకునే లోపు ఇంక అందరూ వచ్చారనమాట. పక్కింటి అంకుల్ ఆంటీ అందరూ వచ్చారు, సడన్గా వచ్చారనమాట. మళ్ళీ వాళ్ళు కేక్ తీసుకుని వచ్చారు ఇంటికి. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. నీ దగ్గర పిల్లలు బాగా ఆడుతున్నారా? మొన్నేమో కౌశిక్ గారిని మోక్ష అందమైన మా స్నేహమే అల్లుకున్నవో హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే.
అదే కుక్క పిల్ల రెండేళ్ళు కాన్సెప్ట్ మా అమ్మ చెప్తుంది నేను చిన్నప్పుడు అలాగే ఉండేది అన్నట 2 ఏళ్ళు అలా పెట్టుకొని నా చిన్నప్పుడు ఫోటో ఒకటి స్క్రీన్ మీద పెడతాను చూడండి చూడండి ఎలా ఉన్నాను బొగ్గలు వేసుకొని ఆ ఫోటో నోట్లో వెళ్ళి పెట్టుకొని ఉన్నాను చిరుకు బ్రతుకంత తీపేలే హడావిడంతా అయిపోయింది ఫ్రెండ్స్ తినాలి ఇప్పుడు సుధా సో హడావిడంతా అయిపోయి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని బాగా ఆకలి మీద ఉన్నాను ఫ్రెండ్స్. బాగా తినేయాలి ఇప్పుడు. ఏంటంటే మా డాడీ నా కోసం వెజ్ బిర్యానీ విత్ ప్రాన్స్ కర్రీ చేశారనమాట. ఎగ్ పాప మా అక్క కోసం నాన్ వెజ్ తింది కదా, సో పన్నీర్ కర్రీ కూడా చేశారనమాట. బిర్యానీ చూసారు కదా. ఇది ఇవాళ వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలెన్నో మాతో కదిలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు